ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇందులో రిటర్న్స్ అనేవి ఎలా వచ్చాయి, ఎట్ ది సేమ్ టైం అసలు నిజంగా నాకు ప్రాఫిట్ వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి అసలు క్యాలిక్యులేషన్స్ అనేవి మనం ఎలా చేసుకోవాలి, అసలు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, అసలు ఎలా మనం నేర్చుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా మంది కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారండి. సో చాలా వరకు చేంజ్ వచ్చిందని చెప్పుకోవాలి. సో అందరికీ కూడా రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. సో ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను ఈ డబ్బులు ల్యాండ్ కొనుక్కుంటే బాగుండేది, సో అనవసరంగా నాకు తక్కువ రిటర్న్స్ వచ్చని చెప్పి ఫీల్ అవుతున్నాడు ఒక అతను. సో అసలు రిటర్న్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? మనం ఎక్కడ మాట్లాడినా మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండ్ ప్రాఫిట్ వస్తుందని చెప్పి వింటూ ఉంటాం. అసలు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక పర్సన్? ఫస్ట్ పాయింట్ అండి, మనకి మ్యూచువల్ ఫండ్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పోర్ట్ఫోలియో చూసుకున్నప్పుడు అక్కడ రెండు రకాల రిటర్న్స్ కనిపిస్తాయండి. ఓకే. ఒకటేమో ఏబిఆర్ ఉంటుంది, అబ్సల్యూట్ రిటర్న్. ఓకే, అబ్సల్యూట్ రిటర్న్. ఓకే. ఏబిఆర్ ఇంకోటి ఎక్స్ఐఆర్ఆర్ లేకపోతే సిఏజిఆర్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే కొందరేమో అబ్సల్యూట్ రిటర్న్ చూస్తుంటారు, కొందరేమో ఎక్స్ఐఆర్ఆర్ చూస్తుంటారు. ఈ రెంటికి తేడా ఏంటంటే, ఇప్పుడు అబ్సల్యూట్ రిటర్న్ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపాయలు పెట్టాను. ఓకే ఓకే 200 అయింది. మీరు కూడా 100 రూపాయలు పెట్టారు, 200 అయింది. నేనేమో 1 year లో నా 100 కాస్త 200 అయింది. ఓకే. ఆర్ 5 years లో నా 100 కాస్త 200 అయింది. నేను అబ్సల్యూట్ రిటర్న్ చూసినప్పుడు ఏంటంటే నాకు 100% అని చూపించింది. మీది కూడా 100 కాస్త 200 అయింది. మీరు ఎక్స్ఐఆర్ఆర్ చూస్తే 20% చూపెట్టింది. ఓకే. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఎక్స్ ఎన్ని ఎక్సెస్ అయింది, ఎక్స్ 2x అయింది. 1 year లో అయిందా, 2 year లో అయిందా, 3 year లో అయిందా సంబంధం లేదు. అవును. 1 year లో అయినా 100%, 5 year లో అయినా 100%, 10 year లో అయినా 100%. అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఎంత పెడితే ఎంత వచ్చింది. ఎక్స్ఐఆర్ఆర్ మీ విషయానికి వస్తే సేమ్ 100 పెడితే 200 అయింది, 5 years లో అయింది. ఓకే. అంటే యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ ఒక 20%, రఫ్ చెప్తున్నా, కాంపౌండ్ అవుతుంది కాబట్టి రఫ్ అండర్స్టాండింగ్ కోసం అంటే ఒక 20% రిటర్న్ వచ్చినట్టు. 100 కాస్త 120, మళ్ళీ 120 మీద 20 ఇలాగా. నాకు ఇక్కడ ఏ అబ్సల్యూట్ రిటర్న్ చూస్తే 100, మీకు ఎక్స్ఐఆర్ఆర్ చూస్తే 20. దాన్ని చూసి ఏమనుకుంటారు, ఈ 100 ఎక్కువ రిటర్న్ అని అనుకుంటాం, బట్ రిటర్న్ సేమ్. సో ఇది జనరల్ గా ఎక్కడ జరుగుతుంది అంటే అండి, రియల్ ఎస్టేట్ లో జరుగుతుంది. అవునా? రియల్ ఎస్టేట్ లో మనము పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయం కదా. నేను 1 కోటి రూపాయలు పెట్టినా 2 కోట్లు అయింది, నాకు 1 కోటి లాభం అంటాం, కానీ ఎంత పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయం. సైకలాజికల్ గా నంబర్ 1 crore 2 crore అయింది అని అన్నప్పుడు ఆ నంబర్ నాకు రిటర్న్ ఎక్కువ అనిపిస్తుంది. అవును. అదే 1 crore 2 crore మ్యూచువల్ ఫండ్ లో అయినప్పుడు 1 crore 2 crore అయిందనం ఎంత పర్సంటేజ్ రిటర్న్ వచ్చింది అంట. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ ఒక కేస్ స్టడీ చెప్తా అండి. చెప్పండి. నాకు ఒక 2 days బ్యాక్ ఒక క్లయింట్ కాల్ చేశాడు. ఓకే. నేను ఆయన పోర్ట్ఫోలియో ఓపెన్ చేశాను. 7 lakhs ఇన్వెస్ట్ చేస్తే 9,80,000 అయింది. 7 lakh ఇన్వెస్ట్ చేస్తే 9,80,000 అయింది. విత్ ఇన్ ఎన్ని ఇయర్స్ అండి? ఇది క్లయింట్ ఫోన్ చేసి, నేను 5 సంవత్సరాల నుంచి కడుతున్నానండి, 7 lakh 9,80,000 అయింది, ఇంత తక్కువ రిటర్న్ కదండి, మరి ఇది ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని. 5 సంవత్సరాల నుంచి, కరెక్ట్, 5 సంవత్సరాల నుంచి కడితే 7 lakh 9,80,000 అయింది. నేను రిటర్న్ చూస్తే 13.83 ఉంది సిఏజిఆర్. అంటే ఎవ్రీ ఇయర్ 13.83 రిటర్న్ ఇస్తూ వచ్చింది. అవును. ఓకే, కంఫర్టబుల్ 13.83 అంటే. మరి ఇందులో జరిగిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం. అంటే అదర్ వేరే క్లయింట్స్ కూడా దీని నుంచి సమ్ నేర్చుకోవచ్చు. ఓకే, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్న పాయింట్, నేను 5 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఈ 7 లక్షల 5 సంవత్సరాల ముందు పెట్టలేండి. ఇందులో 1,70,000 మాత్రమే 7 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. అవును. తర్వాత కొంచెం 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 మేజర్ గా 2022లో స్టార్ట్ అయింది. అంటే 3 ఏళ్ల కింద. అంటే మన పర్సెప్షన్ చూడండి, యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసామో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 రూపాయలతో స్టార్ట్ చేసి మిగతా 90 మెల్లమెల్లగా యాడ్ చేస్తున్నాం. కానీ మన పర్సెప్షన్ ఎప్పుడు నేను 100 అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసినా అనే ఉంటది. అవును. సో
నేను 5 సంవత్సరాలు చేసిన ఇంతేనా రిటర్న్ అని కూడా అనిపిస్తుంది. సో ఆ విధంగా నేను పోర్ట్ఫోలియో లోపలికి వెళ్ళినప్పుడు ఓకే 170 మీద మంచి రిటర్న్ వచ్చింది, ఎందుకంటే అది 5 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే తర్వాత ఉన్నది 2022 3 ఇయర్స్ నుంచే ఉంది. దాని మీద ఎలాగూ మనకు కొంచెం తక్కువ ఉంటుంది. అవును ఓవరాల్ గా చూసుకున్నా కానీ 13.83 అంటే గుడ్ రిటర్న్. అవును సో అంటే ఈ పర్సెప్షన్, రియాలిటీ వేరు, పర్సెప్షన్ వేరండి. మనము ఒక పోర్ట్ఫోలియోని చూసుకున్నప్పుడు ఒక్కొక్కటి ఎంత టైము, దానికి ఎంత టైం ఇచ్చాము, ఎంత గ్రో అయింది, మళ్ళీ చూసేది XIRR అబ్సల్యూట్ రిటర్న్, ఈ తేడా కూడా చూసుకోవాలి ప్యూర్లీ ఇన్ టర్మ్స్. అవును రియల్ ఎస్టేట్కి వస్తే కూడా మనం అబ్సల్యూట్ రిటర్న్లో క్యాల్కులేట్ చేయొద్దండి. కంపల్సరీగా ఎప్పుడు పెట్టినాము, నాకు ఇయర్ ఆన్ ఇయర్ అంటే XIRRలో విధంగా క్యాల్కులేట్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చింది, ఓకే ఒక అసెట్ నుంచి ఇంకో అసెట్ ఇలాగే కంపేర్ చేయాలి. ఎందుకంటే జనరల్గా FDలో పెడతాం ఒక 6-7% వస్తుంది, మనం 6% 7% అంటాం. రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు కూడా ఆ పర్సంటేజ్ ఎంత అనేది క్యాల్కులేట్ చేసి చూసుకోవాలి. అప్పుడే మనము ఏ అసెట్లో పెడుతున్నామో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఓకే స్పెసిఫిక్గా మ్యూచువల్ ఫండ్లోకి వచ్చేసరికి అందరూ ఒకేసారి ఇన్వెస్ట్ చేయరు కాబట్టి టోటల్ ఒక ఎక్స్ పోర్ట్ఫోలియో ఉంటే అందులో కొంచెము 5 ఇయర్ బ్యాక్ ఉంటుంది, కొంచెము 4 ఇయర్ బ్యాక్ ఉంటుంది, కొంచెం 7 ఇయర్ బ్యాక్ ఉంటుంది. సో దానికి అనలైజ్ చేసుకోవడానికే ఈ పోర్ట్ఫోలియో స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే ఓవరాల్గా కూడా చూపిస్తుంది, మనకు ఇంటర్నల్గా ఒక్కొక్క స్కీమ్ కూడా చూపిస్తుంది. వాటిని ట్రాక్ చేసుకుంటే ఫైన్ అండి. ఓకే అంతేగాని మనము ఓవరాల్గా రిటర్న్ తక్కువ వచ్చింది, రూపీ టర్మ్స్ లో క్యాల్కులేట్ చేసి నాకు రిటర్న్ లేదు అని అనుకోని ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే లాస్ అయ్యేది ఎగ్జిట్ అయిన వాళ్ళు. అవును సో వీ నీడ్ టు గివ్ టైమ్. ఆ కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ SIPలో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఉంటుంది. అండ్ మనము ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు మీకు గుర్తుంటే మొదటి ₹1,00,00,000 ఒక వీడియో చేశాను. అవును, మొదటి ₹1,00,00,000 రావడం చాలా కష్టం. వచ్చిన తర్వాత వాటిని కాంపౌండ్ చేసుకోవడం చాలా ఈజీ. 2 కోట్లు అదే విధంగా ప్రతి 10 లక్షలకు కూడా అదే జరుగుతుందండి. మొదటి 10 లక్షలు రావాలంటే కొంచెం టైం పడుతుంది, సెకండ్ 10 లక్షలకి కొంచెం తొందరగా అయిపోతుంది. అది ఏ అమౌంట్ కైనా ఇక్కడ కంపౌండింగ్ లో అదే జరుగుతుంది. ఓకే సో మనము వీ నీడ్ టు గివ్ టైం, అనాలిసిస్ కరెక్ట్ గా చేసుకొని ప్రాపర్ టైం ఇస్తే డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ వెల్త్. ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. సో గైస్ మీ అందరికీ అర్థమైంది కదా మరి ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి ఏంటని చాలా చక్కగా వివరించారు సార్. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే సో ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోండి. సో దేన్ని చూసి మీరు కంగారు పడద్దు. సో మీకు కనుక డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.